మనం అరుణాచలం వెళ్ళినప్పుడు మళ్ళీ చెన్నై బీచ్‌లో మాకు ట్రైన్ అనమాట హైదరాబాద్ రావడానికి. అయితే బస్సు వాడికి చెప్పాము చెన్నై బీచ్‌కి దగ్గరలో ఆపండి బస్సు అని చెప్పాం. అయితే పోతేరి అని ఒక లోకల్ స్టేషన్‌లో ఆపాడనమాట. ఆడికెళ్ళిన తర్వాత మాకు తెలీదు అదే మేము చెన్నై బీచ్ అనుకున్నాం. సరే టికెట్ కలెక్టర్ 3 టికెట్లు ₹10 అంటే ₹30 తీసుకొని ముగ్గురికి 3 టికెట్లు ఇచ్చాడు. అయితే మేము వెళ్ళేటప్పటికే ట్రైన్ కదిలిపోతుందనమాట. సో మేము ఎక్కేసాం. లోకల్ ట్రైన్ కదా అన్ని బోగీలు ఒకటే కదా అని తీరా చూస్తే అది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అండి. వెంటనే టికెట్ కలెక్టర్ వచ్చి ఫైన్ కట్టాలన్నాడు. ఒక్కొక్క మనిషికి ₹295 తీసుకున్నాడు. అంటే అక్కడి నుంచి చెన్నై బీచ్ 45 మినిట్స్ జర్నీ. అంటే ₹85 టికెట్ తీసుకున్నట్లయితే ఈ ఫైన్ పడకపోయేదనమాట. ₹10 టికెట్ తీసుకున్నాం అది మాకేం తెలుసు. కానీ లోకల్ ట్రైన్ అంటే అన్నీ లోకలే కదా, సో ఇలా కూడా డబ్బులు దెబ్బతారా అనుకున్నాను. ఇది చెన్నైలోనే ఇలా ఉందా, హైదరాబాద్లో కానీ, నేను బెంగళూరులో కానీ, ముంబైలో కానీ లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఎట్లాగా ఉందో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఒకవేళ అలాంటి రూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది అందరికీ షేర్ చేయండి. మీరు ట్రైన్ ఎక్కే ముందు చూసుకున్నది ఫస్ట్ కంపార్ట్మెంటా లేదంటే లోకల్ కంపార్ట్మెంటా అనేది మర్చిపోకండి, షేర్ చేయండి.